నాకుంది కదా సార్, పర్లేదు. ఓకే, మా మిస్టీరియస్ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్కి విచ్చేసినటువంటి పెద్దలు, సినిమా పరిశ్రమకు చెందినటువంటి ప్రముఖులు, అలాగే సినిమా శ్రేయోభిలాషులు, మా వెల్ విషర్స్, మా మిత్రులు, మా ఫ్యామిలీ మెంబర్స్, ముఖ్యంగా వెబ్ మీడియా, సినిమా మీడియా, సినిమా ప్రింట్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున స్వాగతం తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. మా టీజర్ చూసిన తర్వాత, మీ రెస్పాన్స్ చూసిన తర్వాత మాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఖచ్చితంగా మేము సక్సెస్ అవుతాం, ఈ సినిమా ద్వారా ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తామన్న కాన్ఫిడెన్స్ మాత్రం వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మహిపాల్ మొత్తం చెప్పేశారు. సో మా బ్యాక్గ్రౌండ్ గురించి, మా మహిపాల్ ఇస్ మై హై స్కూల్ క్లాస్మేట్. సో మొత్తం బ్యాక్గ్రౌండ్ చెప్పేశారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ద ప్రెస్, ఫ్రెండ్స్ అండ్ ఎనీబడి ఫ్రమ్ ద మూవీ ఇండస్ట్రీ. ఐ ఆమ్ వెరీ వెరీ న్యూ పర్సన్ టు దిస్ ఇండస్ట్రీ. అండ్ అఫ్ కోర్స్ మీరందరూ నాకు వెల్ విషెస్ చెప్పి, ఏమైనా మా మిస్టేక్స్ ఉంటే కూడా ఎక్స్క్యూజ్ చేసి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారు, మమ్మల్ని సక్సెస్ఫుల్ చేస్తారని ప్లీజ్ షో సమ్ లవ్ అండ్ ఫ్రెండ్షిప్ టు అస్. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి సినిమాలకి వీ నీడ్ యువర్ సపోర్ట్ అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ది ఆడియన్స్. సో ఇలాంటి సినిమాలు మీరు అందరూ థియేటర్కి వెళ్ళి చూసి ఎంకరేజ్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కో ఆర్టిస్ట్, మెయిన్ హీరో హీరోయిన్స్ అందరికీ, అలాగే సాటి తోటి ఆర్టిస్టులందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని మహి గారు మాట్లాడేశారు, డైరెక్టర్ గారు. ఆయనతో ఒక 30 years నుంచి ట్రావెల్ చేస్తున్నాను. అండ్ దేవా, ఇట్స్ మై సెకండ్ ప్రాజెక్ట్. ఇందాక ఏదైతే వాట్ ఈ సెడ్ కళ, ఇట్స్ ఏ షార్ట్ ఫిలిం, అది చేశాను మేము, ఆయన నేను. అప్పటి నుంచి మా అన్నగారు నాకు, అంటే మాకు బ్లడ్ రిలేషన్ లేకపోవచ్చు కానీ ఇంకో అమ్మ కొడుకులాగా ఆయన నన్ను ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దేవా, లవ్ యూ, కంగ్రాచులేషన్స్, ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఇక మా భూషణ్ గురించి, రోహిత్ గారి గురించి చెప్పక్కర్లేదు. సో మా అమ్మాయి, తనకు ఫాదర్ గా చేశాను నేను. అయితే ఈ సినిమాలో రొటీన్ గా చేసే క్యారెక్టర్స్ కంటే భిన్నంగా నాతో చేయించారు మహి గారు. సో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్, డబ్బింగ్ చెప్పేప్పుడు తెలిసింది నేను ఏం చేశాను అనేది. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అండ్ ఆల్ ఆర్ అప్రిషియేటింగ్ యూ నో. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్. Good evening, guys. Thank you so much for being here, especially all the media friends, well wishers. మీ టైం, మీ సపోర్ట్, మీ ప్రెజెన్స్ మా టీం అందరికి చాలా చాలా వాల్యుబుల్ అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. అండ్ నన్ను చూస్తుంటారు బిగ్ బాస్లో, ఐఎమ్ లిటిల్ బిట్ సైలెంట్ క్యారెక్టర్, ఎక్కువ మాట్లాడను. సో ఇక్కడ కూడా తక్కువనే మాట్లాడి వెళ్ళిపోతాను. కానీ కీ ఏం కావాలి మీకు చెప్పండి ఒకసారి. మిస్టీరియస్ కదా, ఎవరు మిస్టర్ అంటే ఎవరు ఏంటి అనేది ఎలా అయ్యింది అన్న కొన్ని లీక్ ఏమైనా ఇస్తారు? షూర్ డెఫినెట్. సో మిస్టీరియస్ అంటే మీరు టైటిల్ చూసారు కదా, మిస్టీరియస్ అంటే డెఫినెట్ గా ఇందులో మిస్టరీ ఉంటుంది, థ్రిల్ ఉంటుంది, సస్పెన్స్ ఉంటుంది. కానీ వాట్ ఐ సే ఇస్, ఇదైతే నిజమే, బట్ వీ ఆల్సో హ్యావ్ మిక్స్ ఆఫ్ లవ్, ఇమోషన్ అండ్ చాలా చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్విస్ట్ అండ్ టర్న్స్ కూడా ఉన్నాయి ఇందులో. సో టీజర్ చూసిన తర్వాత నేను ఒక హింట్ ఇస్తాను. అది ఏంటంటే ఈ టీజర్ని మీకు ఇంకా టీజ్ చేస్తుంది. లైక్ యూ విల్ బి మోర్ క్యూరియస్ టు నో వాట్ ఈస్ దేర్ ఇన్ ద మూవీ. సో దట్ ఈస్ ద హింట్. ఇది కూడా మిస్టీరియస్ సార్. ఇంకా రివీల్ చేయమంటారా? మీకు ఏమైనా ఐడియా వచ్చిందా? అదిగో ఏం దొరకలేదట, ఇంకేమైనా ట్రై చేస్తారా? ఎక్కువ చెప్పారు. మళ్ళీ ఇంకొంచెం టీజ్ అన్నారు కదా, కొంచెం మిమ్మల్ని కూడా టీజ్ చేస్తున్నా అంతే. పర్లేదు, చేసుకోండి. యా. సో ఎనీవేస్, ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మహిపాల్ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అంటే ఓకే, యా.
సో ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. అండ్ జయ్ సార్ ఈజ్ వెరీ హంబుల్ మ్యాన్. అంటే ఐఎమ్ లర్నింగ్ మెనీ థింగ్స్ ఫ్రమ్ హిమ్ యాక్చువల్లీ. ద వే హీ టేక్స్ థింగ్స్ ఫర్దర్, ద డెడికేషన్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్. అంటే ఒక థింగ్ డిసైడ్ అయితే అది చేయాలి, ఎలాగైనా కంప్లీట్ చేయాలి, నో మ్యాటర్ వాట్. సో ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్. ఈ ఫీల్డ్లో ఉన్నప్పుడు వీ హ్యావ్ టు వర్క్ రియలీ వెరీ హార్డ్. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. సో హార్డ్ వర్క్ చూసాను. యాక్చువల్లీ చెప్పాలంటే ప్రతి ఒక్కరితో నేను ఏదో సంథింగ్ ఐ హ్యావ్ లెర్న్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హియర్ ఐ హ్యావ్ వర్క్ విత్. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఆఫ్ మై క్రూ, కాస్ట్, ప్రొడక్షన్, మేకప్, ఎవ్రీ వన్. థ్యాంక్ యూ సో మచ్. అందరిది వాల్యూ అంటే ఈ మూవీలో ఈక్వల్గా ఉంది. హీరో, హీరోయిన్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఓన్లీ కాకుండా వీ వర్క్ రియలీ హార్డ్ ఎవ్రీ వన్. సో వీ వాంట్ all of you to come to the theaters and watch our movie and bless us. We need all your support, guys. Hello. Thank you everybody here. और sorry मतलब मेरा फर्स्ट टाइम ये प्रेस है, तो आई एम रियली सॉरी अगर मेरा मिस्टेक हो तो. एंड थैंक यू महिपाल सर, धनंजय सर, मुझे ये चांस दिया इस मूवी में. एंड नमस्कारम. थैंक यू सो मच एवरीवन फॉर योर टाइम, लव, पेशेंस and for your presence. I hope you will like this project. We have made from all our love, all our discipline, support, everything. Thank you, Jay sir. Thank you, Mahipal sir. Thank you, everyone. Thank you, Rohit, for being a wonderful co-star. And thank you, everyone, DOP Gadu, Photographer Gadu, everyone. Thank you. I hope you accept our project and accept me as a Telugu heroine. And thank you so much. థ్యాంక్ యూ ఎవరీవన్. యాక్చువల్ నాకు లిస్ట్లో లేదు నేమో, మీరు మళ్ళీ ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి. డైరెక్టర్ గారు చెప్పినట్టుగా అందరూ శ్రద్ధగా భక్తితో పనిచేసాం. చాలా థ్యాంక్స్. అలాగే మెయిన్లీ ఒక్కొక్కరి గురించి చెప్తా. దేవ డార్లింగ్, సూపర్ డార్లింగ్, అదిరిపోయింది డిఓపి. అలానే హీరో, హీరోయిన్స్, భూషణ్, రోహిత్ భాయ్, కంగ్రాచులేషన్స్. మీకు లేట్గా వచ్చాడు లేటెస్ట్గా. మీకు కూడా రాజమౌళి అన్న, మీకు గడ్డంతో వచ్చిన నవీన్ అన్న, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. త్వరలో రిలీజ్ కాబోతుంది సినిమా. పాటలు యాస్లీ మ్యూజిక్ లో ఉన్నాయి. యూట్యూబ్ లో ఒకసారి అందరూ చూడండి, ఎంకరేజ్ చేయండి. ప్రొడ్యూసర్ ధనంజయ్ సార్ నన్ను నమ్మి ప్రాజెక్టు నా చేతిలో పెట్టారు. అలానే నేను బాగా పనిచేశానని హ్యాపీ మూడ్ లో ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలానే డైరెక్టర్ గారికి, ఎస్పెషల్లీ ప్రాజెక్ట్ ఇక్కడ వరకు రావడానికి కారణమైన నా ఫ్రెండ్ రాజ్, అప్కమింగ్ డైరెక్టర్, చాలా థ్యాంక్స్ రాజ్. ఈ ప్రాజెక్ట్ నా వరకు తీసుకొచ్చావు, చాలా సంతోషం. దగ్గరుండి నడిపించిన రామ్ కి చాలా థ్యాంక్స్. మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు రామ్ దగ్గరుండి చూసుకున్నాడు. అలానే మిగిలిన వాళ్ళందరికీ కూడా విష్ యూ కంగ్రాచులేషన్స్ టు రిలీజ్ అండి. త్వరలో రిలీజ్ అవుతుంది కాబట్టి అందరికీ కంగ్రాచులేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హీరోని చూస్తే ఎట్లా అనిపిస్తుంది? మళ్ళీ పడిపోయాను అనమాట చూసి. ఇప్పుడు మనం కొత్త హీరో ఎవరైనా చూస్తే ఓ హీ లుక్స్ సో హాట్, సో హ్యాండ్సమ్, సో క్యూట్ అని ఒక ఫస్ట్ వ్యూ వస్తుంది కదా. సో వెన్ ఐ సీ హిమ్ ఆన్ కెమెరా, లెట్ ఇట్ బి 100 times ఆల్సో ద సేమ్ ఫీలింగ్ ఐ గెట్. సో యా, హ్యాండ్సమ్ హస్బెండ్, కీప్ ఇట్ అప్. కాదు, టీజర్ మేమైతే చూసాను యాక్చువల్లీ. ఆబ్వియస్ గా ప్రతి ఒక్కరు రివ్యూ ఇస్తారు 1 to 10 లో. ఇప్పుడు టీజర్ చూసాక 1 to 10 లో మీరు ఎన్ని మార్క్స్ ఇస్తారు? 10 కన్నా ఎక్కువ ఏం లేదా? మీ ఇష్టం అండి, అది ఎంతనే వచ్చు. బట్ నేను అడుగుతాను 1 to 10. Infinite. గట్టిగా చప్పట్లు కొట్టండి. No, but the whole team has really worked very hard, and really I appreciate the whole team. Sir, meedi first movie, but you have done a great job. And sir, director sir, Mahipal sir, he's awesome. చాలా ఫ్రెండ్లీగా ఉన్న టీం, అందరూ చాలా ఎంత మంచిగా మింగిల్ అయిపోయారంటే, అంటే వెనెవర్ లైక్ సారీ రోహిత్ కొత్త మూవీ ఏదైనా చేస్తే ఆబ్వియస్లీ వి బోత్ హ్యావ్ అ డిస్కషన్, చేద్దామా వద్దా, ఎలా ఉంది. ఈసారి రోహిత్ అని అడగకుండా ఓకే చెప్పేసారు. లైక్ చాలా బాగుంది, నేను చేస్తున్నాను. ఓకే. Yeah, but his dedication towards his work is really too good, because no background, no film background, nothing, but chala hard work untadi. Everyone know who is new. Hats off to his hard work. And nothing much, the whole team has done a great job. Mysterious lo chala mystery undi, adi nenu kuda chudaledu, chuddam ela untundi anedi. Mainly
మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీరుంటేనే మేమందరూ, సో మీరందరూ కొంచెం పాజిటివ్గా రివ్యూ ఇస్తే ఇది కొంచెం ఇంకా మరింత హైకి వెళ్ళి, అంటే అందరూ వచ్చి థియేటర్కి వచ్చి చూడడానికి మీరే మెయిన్ రీజన్ కాబట్టి. సో ప్లీజ్. అండ్ నేను మెయిన్గా వచ్చింది మా అన్న కోసమే, నా బ్రదర్ కోసం, బికాజ్ నాకు దీంట్లో మా అన్న మాత్రమే తెలుసు కాబట్టి. సో రోహిత్ అన్న యాక్ట్ చేసిన, తను ఏం చేసినా కూడా నేను మెయిన్ తనకే సపోర్ట్గా ఉంటా. ఈరోజు నా అన్నని ఇంత అంటే బిగ్ మూవీలో అన్నని చూడడం ఐఎమ్ వెరీ హ్యాపీ, బికాజ్ నా ఓన్ బ్రదర్ లాగానే నేను చూశాను కాబట్టి. అండ్ మిస్టీరియస్, నేను టీజర్ సారీ నా తెలుగు కొంచెం అచ్చా ఉంది, బాగుంది మాట్లాడి. సో మొన్న నేను లిరికల్ వీడియో చూసినప్పుడనే అన్నకు చెప్పాను, చాలా బాగుండింది. అండ్ టుడే నేను అక్కడ ట్రైలర్ చూసినప్పుడు ప్రామిసింగ్ గా ఉండింది. అంటే డెఫినెట్లీ దాంట్లో ఏదో ఒకటి ఉంది, మనం వెళ్ళి చూడాలి అనేది. సో నాకంతా చాలా నచ్చింది. అండ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను, కంగ్రాచులేషన్ చెప్తున్నాను డెఫినెట్లీ. ఎందుకంటే ఒక మూవీ, అందరూ మూవీ చేస్తారు, బట్ ఆ మూవీ ఈ స్టేజ్కి వచ్చడం, అంటే ఇక్కడి వరకు రావడం, చాలా మూవీ అక్కడికనే ఆగిపోతుంది, బట్ ఇది ఇక్కడి వరకు రావడం అనేది చాలా పెద్ద మ్యాటర్. అండ్ మరింతగా ఇంకా తీసుకొని వెళ్ళి ఈ మూవీని మేము అందరూ సపోర్ట్ చేసి హిట్ చేద్దామని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అన్న, సెల్ఫిష్గా ఆలోచిస్తున్నాను, ప్లీజ్ మా అన్నకి సపోర్ట్ చేయండి. ఆఫ్ కోర్స్ భూషణ్ గారు అండ్ రియా అండ్ మీరందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాట్స్ మిస్టీరియా అండ్ టీమ్ అందరికీ కంగ్రాచులేషన్. ఒళ్ళేదాగ్లి. మీడియా మిత్రులందరికీ, వచ్చిన ప్రతి ప్రేక్షకులందరికీ, అలాగే మా ఎస్పెషల్లీ మా డైరెక్టర్ గారు, మా ప్రొడ్యూసర్ గారికి, మా అన్న అద్భుతమైన మూవీ డైరెక్టర్, అలాగే మా కొరియోగ్రాఫర్కి, వాళ్ళ టీం ఉంటుంది, మా మొత్తం మా హీరోయిన్స్, సారీ మీరు అందరం కూడా మా డైరెక్టర్ గారు, మా ప్రొడ్యూసర్ గారు ఆధ్వర్యంలో ఫ్రెండ్లీగా చేశాను ఈ సినిమా. చాలా ఫ్రెండ్లీ, అంటే నేను చాలా సినిమాలు చేశాను, అలాగే కొన్ని వందల షోలు చేశాను, కానీ మంచి ఫ్రెండ్లీగా ఉన్న డైరెక్టర్, ఇంత మంచి డైరెక్టర్ నేను చూడలేదు ఇక్కడ. మా ప్రొడ్యూసర్ గారు కూడా, మా టీం అందరికి మంచి కోఆపరేషన్ గా చాలా బాగా. అసలు వాస్తవానికి ఈ సినిమాలో నేను చాలా సినిమాలు చేశాను చెప్తున్నాను కదండి, ఈ సినిమాలో నాకు డిఫరెంట్ ఉండే క్యారెక్టర్, అంత మంచి స్టోరీ. అసలు నేనే ఊహించలే, ఆ కట్టవుడితో నాకు ఉంటుంది కథ. చాలా అద్భుతమైనటువంటి సినిమా, ప్రతి ఒక్కరు కూడా చూసి మమ్మల్ని ఆదరిస్తారని. ఈ సినిమాలో అన్ని మిస్టరీస్ ఉంటాయి కాబట్టి నేనేం చెప్పాను ఆల్రెడీ అందరూ మాట్లాడారు. ప్రతి ఒక్కరు కూడా చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చిన మన విలేక రంగంకు, అలాగే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా నాకు ఇంత మంచి టీం దొరకడానికి కారణం వేమా, థ్యాంక్ యూ సో మచ్. నన్ను తీసుకొచ్చి డైరెక్టర్ గారికి పరిచయం చేసినందుకు. మా డైరెక్టర్ గారు ఎప్పుడూ నేను కామెడీ చేసే నవ్వు ఒక తీరు వేరే తీరు కనబడాలని చెప్పి డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు స్కెచ్ చేసి నేను ఒక టైప్ లో కనబడించిన మా ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. స్కెచ్ అంటే ఆ స్కెచ్ రాసేది కాదు, నన్ను ఒక వేరే తీరు తయారు చేశారు ఈ సినిమాలో. ఇందాక ప్రోమోలో కూడా చూసి ఉంటారు. అంటే ఇందులో డైలాగ్స్ ఉన్నాయి కానీ తెలుగులో లేవు. ఇది మిస్టరీ, ఎందుకు లేవు అనేది అది ఒక మిస్టరీ. కానీ సినిమా కూడా మొత్తం మిస్టరీగా ఉంది. ఆ రోజు నేను చేసిన కొన్ని రోజుల్లో కానీ చాలా అసలు నేను ఎప్పుడెప్పుడు ఎక్కువ యాక్టింగ్ చేయలేదు ఫస్ట్ టైం. అంత బాగా ఇచ్చారు మా డైరెక్టర్ సార్. డైరెక్టర్ సార్కి థ్యాంక్ యూ సో మచ్ అన్న. అలాగే హీరోస్ ఇద్దరు కూడా ఫేవరల్స్ ఉన్నారు, మామూలు లేరన్న ఇద్దరు పాటలలో కూడా బాగున్నారు. ముఖ్యంగా పాటలు మా రాజా అన్న ఇచ్చిన లిరిక్స్ కానీ పాటలు కానీ అద్భుతం. ఇంతకుముందు అన్నయ్య చేసిన 3 సినిమాలు ఏం చేసినా అందులో కూడా బాగుంటాయి. ఈ సినిమా పాటలు అయితే నాకు నిజంగా సార్ మీరు గుర్తు చేశారు, ఇందాక ఇళయరాజా గారు అన్నారు అలాంటి పాటలు అండి. అట్లే గీతాంజలి సినిమా గుర్తొచ్చింది సార్ నాకు. ఆ సూపర్ సాంగ్స్ కదా, ఫస్ట్ సాంగ్ చాలా బాగుందని అన్ని మీరు అప్రిషియేట్ చేసే లేపు సెకండ్ సాంగ్ ఇంకా బాగా వచ్చింది. అండ్ అట్లా కొత్త స్టైల్ అన్న, ఈసారి మీరు కొత్త స్టైల్ అంటే పాటలు ఒక ఫ్రేమింగ్ కూడా నాకు ఫస్ట్ టైం కొత్త స్టైల్లో కనపడ్డాయి ఈ 2 సాంగ్స్ కూడా. సూపర్ ఎక్సలెంట్ మా సార్, థ్యాంక్ యూ సార్. మంచి వేషం ఇచ్చి నన్ను పోస్టర్ దాకా తీసుకొచ్చాడు ఈసారి ఈ సినిమా ద్వారా. మంచి పోస్టర్ లో నేను అంత బాగా కనబడుతున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ అన్న ఒక్కసారి నా పోస్టర్ నన్ను అందిస్తారు. ఇది 2 నేనే ఈ బట్టతల పోయి ఏ తల వచ్చింది చూడండి, ఇది చూడండి బాగున్నారు. అసలు ఏం సార్ నా కోసం ఇంకో మంచి క్యారెక్టర్ అయ్యారు సార్ పెద్ద సినిమా నెక్స్ట్ పిక్చర్ లో. అండ్ డైరెక్టర్ గారు అయితే మంచి విజన్ డైరెక్టర్ గారు.
సార్ సార్ చూస్తే నేను అనుకోలేదు సార్, ఎట్లా తీస్తాను అనుకున్నా కానీ ఇంత బాగా ఇస్తారని నేను ఊహించలేదు సార్. అండ్ ట్రైలర్ కూడా అద్భుతం, సూపర్. అండ్ ఇందులో వర్క్ చేసిన మా కెమెరామెన్ సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ప్రతి టెక్నీషియన్స్ కి, అండ్ అలాగే మా నందు మాస్టర్ గారికి, ఇక్కడ వచ్చిన గెస్టులు మీ అందరికీ. అండ్ బిగ్ బాస్ లో మస్తు ఫ్యాన్, అంటే స్ట్రేట్ ఫార్వర్డ్ లేడీస్ కి బాగా రెస్పెక్ట్ ఇచ్చే మీరు, థ్యాంక్ యూ. అండ్ సినిమాలు అండ్ మా హీరోయిన్స్ కూడా చాలా బాగున్నారు. బాగున్నాయి అనుకోలే మేడం, మీరు బెంగళూరు అనుకున్నా, మీరు బొంబాయి అనుకున్నా, కానీ మీరు బాగా చేశారు సార్. గుడ్ లక్, మీకు మస్తు పైసలు వస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ హోల్ టీమ్. టీజర్ చాలా బాగుంది. ఫస్ట్ ఈ ఈవెంట్ చేయడానికి మెయిన్ కారణం అందరూ డైరెక్టర్ అంటారు కాదు, ఈ ఈవెంట్ చేయడానికి మెయిన్ కారణం ప్రొడ్యూసర్ అనమాట. సో ఒక ప్రొడ్యూసర్ వాళ్ళు లేకపోతే ఈ మీడియా అనేది ఉండదు, ఈ సినిమా అనేది ఉండదు అనమాట. సో ఫస్ట్ నేను ప్రొడ్యూసర్ ఎవరితో పోల్స్తానంటే ఒక ఫార్మర్ తో పోల్స్తానంట. ఒక రైతు లేకుంటే మనము 3 పూట్ల తినలేము, ఒక ప్రొడ్యూసర్ లేకుంటే సినిమా అసలు చేయలేము. సో యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ద ఫార్మర్ అండ్ రెస్పెక్ట్ ద ప్రొడ్యూసర్. సో ఎందుకంటే ప్రొడ్యూసర్ అంటేనే ఈ మీడియా వచ్చారు, ఈ డైరెక్టర్ అక్కడికి వెళ్ళి స్టోరీ చెప్పారు, ఈ ఆర్టిస్ట్ అందరూ ఫామ్ అయ్యారు అనమాట. సో అలాగే సో యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ద ప్రొడ్యూసర్ ఫస్ట్. ప్రొడ్యూసర్ వాళ్ళు లేకుంటే సినిమానే అసలు రాదు. అండ్ కంగ్రాచులేషన్ సార్. ఈ సినిమా మీకు సక్సెస్ మిస్టీరియస్ గా కాకుండా హ్యూజ్ గా రావాలి. సక్సెస్ హాస్ టు బి స్పీక్ లౌడ్. సినిమా మిస్టీరియస్ గానే ఉండింది, సక్సెస్ మాత్రం పెద్దగా ఉండాలి సార్. ఓకే. అండ్ ప్లీజ్ అందరూ ఈ సినిమాని సపోర్ట్ చేయాలి. అండ్ ఫస్ట్ టైం నేను అంటే ఇన్ని సంవత్సరాలుగా చూసుకుంటే నేను యాక్చువల్ గా నేను డైరెక్టర్ అనమాట, నాకు తెలుసు. ఫస్ట్ టైం హీరోయిన్ డామినేట్ చేసిన హీరో అనమాట రోహిత్ గారు. సో హీరోయిన్ కంటే బాగున్నారు హీరో. సో అన్నా నైస్. సారీ పర్లేదండి. ఒక సినిమా ప్రతిసారి హీరోయిన్ కోసం సినిమాకి రావాలి, అందరూ ఆడియన్స్ హీరో కూడా కోసం రావాలి కదా. సో దానికోసం ఆర్మీ మొత్తం మీ వల్లే వస్తుంది, ఆబ్వియస్లీ రావాల్సిందే ఇంకా. సో అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద టెక్నీషియన్స్ ఎవరైతే వర్క్ చేశారు, అండ్ కంగ్రాచులేషన్స్. సో మీ ఎఫర్ట్స్ అందరికి, ఎందుకంటే ఇక్కడంతా యంగ్ బ్లడ్ లేకుండా కొత్త బ్లడ్ ఉందన్నమాట. కొత్త బ్లడ్ పవర్ ఎక్కువ. సో ఈ కొత్త బ్లడ్ అందరికీ పవర్ ఎక్కువ ఉంది. ఓన్లీ డైరెక్టర్ ప్రొడ్యూసర్ మాత్రమే ఓల్డ్ బ్లడ్. వాళ్ళు సపోర్ట్ ఇచ్చారంటే, వాళ్ళు సపోర్ట్ ఇచ్చారు, వీళ్ళందరూ లాక్కొచ్చారనమాట. సో ప్లీజ్ మీడియా అందరూ కొంచెం సపోర్ట్ చేయండి, బికాస్ మీరు సపోర్ట్ చేస్తేనే సినిమా పైకి లేస్తుంది. అండ్ సిల్వర్ స్క్రీన్ మీద, ప్రతి సిల్వర్ స్క్రీన్ మీద పడేది కొత్త పాత డిఫరెన్స్ ఉందన్నమాట. సిల్వర్ స్క్రీన్ మీద రేపు చిరంజీవి గారి బొమ్మ అయినా సిల్వర్ స్క్రీన్ మీద పడాలి, చిన్న సినిమా అయినా సిల్వర్ స్క్రీన్ మీద పడాలి. సో సిల్వర్ స్క్రీన్ మీద చూసే ప్రతి ఒక్కరూ కొత్త టాలెంట్స్ కి సపోర్ట్ చేయాల్సిందే. సో సపోర్ట్ చేద్దాం. సో ఈ సక్సెస్ మీరు సెలబ్రేట్ చేయబోతున్నారు సార్. కంగ్రాచులేషన్స్ అడ్వాన్స్. థ్యాంక్ యూ. ఈ సినిమా మీ కొత్త కాన్సెప్ట్ తోని సస్పెన్స్ థ్రిల్లర్ అయినా కానీ ఒక కొత్త, ఇందులో ఒక కొంచెం వెరైటీగా కొత్తదనంగా చేస్తే ఎలా ఉంటుందన్న ఒక పాయింట్ని తీసుకొని ఈ సినిమా కథని డెవలప్ చేయడం జరిగింది. మొట్టమొదటిగా ఈ కథ డెవలప్ అయిన తర్వాత నాకు మంచి ప్రొడ్యూసర్ దొరికితే బాగుండు, ఎవరిని సాహసం చేస్తారు ఈ సినిమాకి అని ఆలోచిస్తున్న తరుణంలో ఎప్పుడూ తర్వాత కమింగ్ టు అవర్ హీరోస్ రోహిత్, భూషణ్ అండ్ మేఘ్నా, రియా. సో వీఆర్ ఆల్ లైక్ వి వర్క్ వెరీ మచ్, వెరీ లైక్ ఇన్వాల్వ్ ఇన్ ద స్టోరీ. చాలా ఐ మీన్ ఏమంటారు, ఒక బాగా కనెక్టెడ్ టీమ్ వర్క్ చేశాము, ఇంక్లూడింగ్ మై ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, డైరెక్టర్స్ అండ్ ఆల్ ద యాక్టర్స్ హు ఆర్ ఆన్ ద స్టేజ్. ఎస్పెషల్లీ లైక్ మీరు ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు, మా డైరెక్టర్ చాలా చెప్పారు మ్యూజిక్ డైరెక్టర్ గారి గురించి. ఆయన నిజంగానే ప్రాణం పోశారు. మేము ఫస్ట్ ఈ మూవీలో పాటలు అనుకోలేదు, కానీ అనుకున్న తర్వాత మాత్రం మేము ఎమ్మెల్ రాజు గారిని కలిసిన తర్వాత బ్రహ్మాండమైన మ్యూజిక్ ఇచ్చారు. మీరు మ్యూజిక్ చూసే ఉంటారు. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ యూట్యూబ్ ఆల్సో. అంటే అఫ్ కోర్స్ ఇంకొకటి చెప్పాలండి. సో విత్ దిస్ యాష్లీ క్రియేషన్స్, అఫ్ కోర్స్ యాష్లీ అంటే మా చిన్నమ్మాయి పేరు. నాకు 2 అమ్మాయిలు, వాళ్ళిద్దరు అమెరికాలో పుట్టారు. సో అక్కడే ఉన్నారు. సో చిన్న అమ్మాయికి తెలుగు కూడా రాదు. అమ్మాయి పేరు యాష్లీ, పెద్ద అమ్మాయి పేరు శివాని. సో ఆ అమ్మాయి పేరు మీద యాష్లీ క్రియేషన్స్, యాష్లీ మ్యూజిక్ అని 2 స్టార్ట్ చేశానండి. సో అఫ్ కోర్స్ మీ అందరి సహకారంతో ముందుకు తీసుకెళ్దామని నా ప్లాన్, నా ఉద్దేశం కూడా. మీరు తప్పకుండా సహకరిస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఫైనల్లీ అఫ్ కోర్స్ మా 2 కొరియోగ్రాఫర్స్ సుమన్ అండ్ విక్రమ్, వాళ్ళు కూడా చాలా చాలా ఎంకరేజ్ చేసి నేను అనుకున్నట్టుగా పాట చేశారు. తర్వాత నెక్స్ట్ మా డిఓపి మా మైపాల్ చాలా చెప్పారు ఆయన గురించి. సో హీఈస్ ఆల్సో వెరీ ఎక్సలెంట్ పర్సన్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ మాకు మా సక్సెస్ కి మీరందరూ హెల్ప్ చేస్తారు, మమ్మల్ని డెఫినెట్ గా పైకి తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. మరో దిగ్గజం ఇప్పుడే మాట్లాడారు మీరు గారు. మామూలు వ్యక్తి, నాకు 30 సంవత్సరాల నుంచి పరిచయం వారు సినిమా ఇండస్ట్రీ పరిశ్రమలో. ఆయన ఒక మంచి కెమెరామెన్, మంచి ఎడిటర్,
ఇప్పుడు మంచి నటుడయ్యాడు, మంచి దర్శకుడు. దాదాపు ఈటీవీలో ఒక సెన్సేషన్ ప్రోగ్రామ్ చేసినటువంటి వ్యక్తి మీరు గారు. అలాంటి వ్యక్తి ఆశీర్వాదంతో మా ఈ ప్రోగ్రాం స్టార్ట్ కావడం నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా రోహిత్ నేను బిగ్ బాస్ చూశాను. ఈ కథకి ఒక మంచి హీరో కావాలి, గ్లామర్, ఒక మంచితనం, ఒక ఇన్నోసెంట్ ఉన్నటువంటి హీరో ఎవరుంటే బాగుంటుందని చెప్పేసి అనుకున్నాం. ఒక హీరో ఒకే ఇతను, భూషణ్ ఫిక్స్ అయిపోయాడు. ఇంకెవరుంటే బాగుంటది, అతనితో ఈక్వల్గా ఉండాలి. ఇతను చూసిన తర్వాత ఇతను హైట్ హీరో కావాలి మాకు. మళ్ళీ హీరో తక్కువ ఎక్కువ బాగుండదు. కాబట్టి ఎవరైతే బాగుంటుందని ఆలోచించడంలో నాకు రోహిత్ ఐడియా వచ్చింది. రోహిత్ నెంబర్ని నేను అప్పుడు నాకు అసోసియేట్ చేయని వేమని అడిగాను. అతను నెంబర్ తీసి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మాట్లాడిన తర్వాత కథ చెప్పిన తర్వాత ఆయన ఇమీడియట్ గా ఓకే అన్నాడు. ఫస్ట్ కథ చెప్పాను, కథ నచ్చితేనే చేయండి మీరు, కథ నచ్చితేనే చేయండి, తర్వాత రెమ్యునరేషన్ తర్వాత మాట్లాడుకుందాం. కథ నచ్చిన తర్వాత మీరు రెమ్యునరేషన్ గురించి మాట్లాడలేదు, తను ఒప్పుకున్నాడు, చాలా సంతోషం. తర్వాత మా ఇద్దరు హీరోయిన్లు, ముఖ్యంగా మేఘన, తన డెడికేషన్, తన పాత్ర ఒక డిఫరెంట్ గా ఉంటుంది, ఒక డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్ర. ఈ పాత్ర చేయాలని చాలా కష్టం, చేయించుకోవడానికి చాలా కష్టపడ్డాను నేను కష్టపడింది చాలా డెడికేటెడ్ గా. ఎక్కడ కూడా తను మన విసుగుపడ్డాడు కానీ తర్వాత బాధపడ్డాడు కానీ అట్లా లేకుండా ఎలాంటి పర్ఫార్మెన్స్ చేయడానికి దానికి సిద్ధమైంది. నిజంగా మేఘనా, అండ్ థ్యాంక్ యూ. మంచి క్యారెక్టర్, ఒక మంచి గెటప్, ఒక అందాన్ని తీసుకొచ్చావు. అలాగే రియా, ఇక పిట్ట కొంచెం కుతగనంలా ఉంటుంది ఈ క్యారెక్టర్, డిగ్రీ తక్కువైనా ఒక పవర్ఫుల్ క్యారెక్టర్. రియాది చాలా అద్భుతమైన క్యారెక్టర్. తను కూడా మంచి గ్రాస్పింగ్ ఉంది, తెలుగు లాంగ్వేజ్ తొందరగా నేర్చుకుంది డైలాగుల్ని. నేను నమ్మలేదు అసలు తను ఇలా చేస్తుందని చెప్పేసి. రియా, థ్యాంక్ యూ. ఇంకా ముఖ్యంగా మరొక వ్యక్తి గురించి చెప్పాలి, బలరాజువాడి గారు. ఈజ్ ఫ్రమ్ కన్నడ. నేను ఆయన ఒక చిన్న ఫిలిం చూసి నాకు నా డిఓపి దేవ అడిగాను, ఆయన చూపెట్టాడు నాకు. ఇందులో ఒక మంచి ఏసీపీ క్యారెక్టర్, ప్రధానమైన క్యారెక్టర్ ఉంది, ఎవరిని పెడితే బాగుంటుంది, కొత్త వాళ్ళకు ఫ్రెష్ లుక్ ఉండాలి అనుకున్నప్పుడు నాకు దేవ చూపించినప్పుడు నిజంగా చాలా నేను ఇంప్రెస్ అయ్యాను పర్ఫార్మెన్స్ చూసి. సార్ ఇమీడియట్ కాంటాక్ట్ చేసి అడిగాను, సార్ ఇట్లా నాకు సినిమా చేస్తున్నా, మీకు ఎవరు ఇచ్చారని చెప్పాను. మీరు స్టోరీ నారేట్ చేస్తారంటే ఒక టైం ఇచ్చారు, స్టోరీ నారేట్ చేస్తాను. చేసిన తర్వాత సార్ సింప్లీ సూపర్, నేను చేస్తున్నాను ఈ క్యారెక్టర్ అన్నారు. వారు రెమ్యునరేషన్ అడిగాను, నాకు రెమ్యునరేషన్ ప్రాబ్లం లేదు సార్, నా కథ బాగా నచ్చింది, తెలుగులో ఇంత మంచి అవకాశాన్ని మీరు నాకు ఇస్తున్నారు, మంచి క్యారెక్టర్, సంతోషంగా చేస్తాను, ఒప్పుకున్నారు సార్. నిజంగా ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత వారు తెలుగులో ఖచ్చితంగా బిజీ ఆర్టిస్ట్ అవుతారు. ఒక ప్రకాశ్ రాజు లాంటి ఒక మంచి ఆర్టిస్ట్ తెలుగు సినిమాకి అతను రిసీవ్ చేసుకుంటుంది, అతను ఖచ్చితంగా అలా భవిష్యత్తు ఉంటుంది అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే నా చిరకాల మిత్రుడు భోగిరెడ్డి శ్రీనివాస్, నాకు మంచి ఫ్రెండ్. అతను ఇప్పుడిప్పుడే చాలా బిజీ అవుతున్నాడు. అంబేద్కర్ యూనివర్సిటీలో నాకు ఒక ఉద్యోగిగా పరిచయం ఫస్ట్. అతను మంచి నటుడే కాదు, మంచి సింగరు, మంచి మనసున్న వ్యక్తి, ఒక పాజిటివ్ దృక్పథం ఉన్న వ్యక్తి. నాకు చాలా సపోర్ట్ చేశాడు భోగిరెడ్డి శ్రీనివాస్ గారికి. తర్వాత జబర్దస్త్ రాజమౌళి గారి క్యారెక్టర్ ఇంకో డిఫరెంట్ క్యారెక్టర్. ఆయన అందరూ మీరు జబర్దస్త్ లో కామెడీ, తాగుబోతు వేషం అలా చూసి ఉంటారు, కానీ ఇది డిఫరెంట్ క్యారెక్టర్. ఆయన కూడా ఊహించాడు, ఈ సినిమా చూసి ఆయన కూడా షాక్ అవుతాడు. అలాంటి డిఫరెంట్ క్యారెక్టర్ రాజమౌళి గారిది. అలాగే నవీన్ గారిది, నవీన్ వేణు పొల్సాన్, వీళ్ళ క్యారెక్టర్ ఎంటుకునే సినిమా టేక్ ఆఫ్ అవుతుంది. ఆయనకు ఒక డిఫరెంట్ గెటప్ తో ఈ క్యారెక్టర్ ఇచ్చాం, చాలా అద్భుతంగా చేశారు నవీన్ గారు, చాలా బాగుంది, బాగా వచ్చింది మీ క్యారెక్టర్. తర్వాత ఇంకా ఎవరైనా అటు ముఖ్యంగా నందు మాస్టర్ గారు, చాలా సీనియర్ నందు మాస్టర్ గారు, ఫైట్ మాస్టర్, వారు మా సినిమాని ఒప్పుకొని వాళ్ళు మంచి ఒకటే ఫైట్ కానీ చాలా అద్భుతంగా కంపోజ్ చేశారు. థ్యాంక్ యూ సార్. మా మేకప్ రాజేష్ కానీ ఇంకా ముఖ్యంగా ప్రధానమైన వ్యక్తి గురించి చెప్పాలి కదా, మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎల్ రాజా గారు. నాకు ఎంఎల్ రాజా గారిని చూస్తే ఒక ఇళయరాజా, ఒక కేవి మహాదేవన్, ఒక వేటూరి అంటే నా పర్సనల్ ఒపీనియన్, ఈ ముగ్గురు కలిస్తే ఒక ఎంఎల్ రాజా గారు. ఎలాగంటే ఒక మంచి మెలోడీ, ఒక మంచి క్రియేటివిటీ, స్పాట్ డిసిషన్ క్రియేటివిటీ ఇళయరాజా గారిలో ఎలా ఉంటుందో అలాంటి క్రియేటివిటీ వారిలో ఉంది. మంచి మెలోడీ కేవి మహాదేవన్ గారు ఎలా చేస్తారో, సాహిత్యాన్ని బట్టి మెలోడీ ఎలా చేస్తారో అలాంటిది. ఒక మంచి లిరిసిస్ట్ ఆయన. ఈ పాటలు అన్ని పాటలు ఆయన రాశారు, చాలా అద్భుతంగా రాశారు పాటలు. ఈ సినిమా నేను ఈ సాంగ్స్ మీరు చూశారు. ఇప్పుడు ఈ సాంగ్స్ చూసిన తర్వాత చాలా మంది ఫస్ట్ మొదటి అడిగిందంటే మీకు డిఓపి ఎవరు, ఈ పాటలు రాసిన ఎవరు అడిగారు నన్ను.
నిజంగా రాజా గారు మీరు ప్రాణం పెట్టారు మా సినిమా కోసం. చాలా మంచి పాటలు అందించారు. జనరల్ గా మనం మాట్లాడుకున్న సార్ 3 పాటలు చేయండి, బ్యాక్గ్రౌండ్ చేయండి, చాలా మాకు బ్రహ్మాండంగా అనుకున్నాం. కానీ ఆయన సినిమాలో ఇన్వాల్వ్ అయ్యి మరో 2 పాటలు చేశారు వితౌట్ ఎక్స్ట్రా పేమెంట్. అంటే వారు అంతా ఇన్వాల్వ్ అయ్యారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు రాజా గారు. నిజంగా మీ డెడికేషన్ నాకు బాగా నచ్చింది. మీ ముందు ఏదో అనుకున్నాను, కానీ క్రమంగా మీతో ట్రావెల్ చేస్తుంటే సినిమా ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీ కావాల్సింది మీలాంటి టెక్నీషియన్స్ అని అర్థమైపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. తర్వాత ఇంకా మా డిఓపి అండ్ నాకు బ్యాక్ బోన్ లాంటి వయసులో మాకు చాలా తేడా ఉంటుంది. నా ఆలోచనల్ని తను అప్డేటెడ్గా యంగ్గా ప్రయాణం చేస్తాడు దేవా. మేము ఒక చిన్న షార్ట్ ఫిల్మ్తో మా ప్రయాణం స్టార్ట్ అయిందండి. కళ అని ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తాం. అది ఆ షార్ట్ ఫిల్మ్కి ఆల్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్లో టాప్ 10లో వచ్చింది. తర్వాత ఇక్కడ అక్కినేని నాగేశ్వరరావు గారి పేరు మీద కండక్ట్ చేసిన షార్ట్ ఫిల్మ్ మొత్తం బెస్ట్ డిఓపి అవార్డు వచ్చింది. అప్పుడు జ్యూరీలో ఉన్నది మా మీరే గారే. ఆయన ఎవరో తెలియదు, నేను ఎవరో తెలియదు, మీరే గారికి నేను చేస్తున్న విషయం మీరు గారు తెలియదు. బెస్ట్ డిఓపికి అవార్డు వచ్చింది. నిజంగా దేవా, నాకు మొదటి నుంచి ఈ కథ అనుకున్నప్పటి నుంచి నాతో ట్రావెల్ అయ్యి నాతో సపోర్ట్గా ఉన్నాం. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఎవరైనా నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ, నా కో డైరెక్టర్ కానీ, నా టీం కానీ అందరూ బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.